క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, లెక్సియో దివీనా పరిశుద్ధ గ్రంథ పరమార్థం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ వారి యొక్క సహాయాన్ని అందిస్తున్నటువంటి సహోదరుడు సతీష్ గారికి, అదేవిధముగా సిస్టర్ జ్యోతిష గారికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. ఈనాడు సామాన్య కాల 11వ ఆదివారపు సువిశేష పఠనాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మొదటి భాగము సువార్త పఠనాన్ని పఠించటము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం నుంచి 10వ అధ్యాయము 8వ వచనం వరకు. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రులను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను ప్రారదోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. ఆ 12 అపోస్తుల పేర్లు ఇవి: అందు మొదటివాడు పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరుడగు ఆంద్రేయ, జబదాయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, తోమా, సుంకరియగు మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, తద్దయి, కాననేయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కరియోతు. యేసు ఈ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: అన్యజనులుండు ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు, సమరీల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు. కానీ చెదరిపోయిన గొర్రెల వలె నున్న ఇజ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవంతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. రెండవ భాగము వాక్య ధ్యానము. క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో మొదటి వచనము, నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. క్రీస్తు ప్రభువు ప్రతి పట్టణములో, గ్రామములలో తిరిగి ప్రార్థనా మందిరములలో బోధిస్తూ ఉన్నారు. ఈనాడు మనం చదివినటువంటి ఈ సువిశేష పట్టణానికి ముందు వచనంలో మనకు ఆ విషయం తెలియచేయబడుతుంది. క్రీస్తు ప్రభు అన్ని గ్రామములకు, పట్టణాలకు వెళ్తూ ఉన్నారు. ఆ గ్రామములలో, పట్టణాలలో ఉన్నటువంటి జన సమూహాలను వాళ్ళు చూస్తూ ఉన్నారు. వారి యొక్క పరిస్థితులు క్రీస్తు ప్రభువుకు తెలుసు. వారు ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభువుకు తెలుసు. ఈ గ్రామములు, పట్టణములు అన్నీ కూడా తిరిగిన తర్వాత క్రీస్తు ప్రభు పలుకుతున్నటువంటి మాట ఇది: నిస్సహాయులై, ఎటువంటి సహాయం లేకుండా అనేకమైనటువంటి బాధలతో, కాపరి లేకుండా ఆ జన సమూహము జీవిస్తూ ఉంది. మనకు పాత నిబంధన గ్రంథంలో
నిర్గమాకాండము 3వ అధ్యాయం 1వ వచనంలో మోషేను మనం చూస్తూ ఉన్నాం. మోషే తన మామ మందలను, ఇత్రో మందలను మేపటానికి దేవుని కొండ వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మోషేను ఎన్నుకోవటానికి గల కారణం ఏమిటంటే, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో శ్రమలను, బాధలను పడుతూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఆ బానిసత్వంలో అనేకమైనటువంటి శ్రమలను, బాధలను పడుతూ ఉన్నారు. ఆ బాధలను, శ్రమలను చూసినటువంటి ప్రభువు, కరుణ కలిగినటువంటి ప్రభువు, ఆ బాధల నుండి, ఆ శ్రమల నుండి ఆ ప్రజలను బయటకు తీసుకుని రావటానికి మోషేను నాయకుడిగా ఎన్నుకున్నాడు. కరుణ కలిగినటువంటి ప్రభువు మోషేను ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడు. మోషే ఆ ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడిపించి ఆ ఎడారిలో వాళ్ళను నడిపించారు. అయితే మోషే తన జీవిత చివరి గడియలు వచ్చినప్పుడు తనకు బదులుగా ఇంకొక నాయకుడిని ఎన్నుకోమని ప్రభునకు మొరపెడుతూ ఉన్నాడు. ఎందుకంటే మోషే చెప్పాడు, ప్రభువా, నాయకుడు లేకపోతే వీరు చక్కగా ఉండలేరు, నా తర్వాత ఒక నాయకుడిని ఎన్నుకోండి అని మోషే దేవునికి మొరపెడుతున్నారు. ఆ వాక్యాన్ని చదువుదాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 17వ వచనము. ఈ ప్రజలకు ఒక నాయకుని నియమింపుము, అతడు యుద్ధములలో వీరిని నడిపించుచుండును. ఒక నాయకుడు లభించినచో ఈ ప్రజలకు కాపరి లేని మంద దుర్గతి పట్టదు. చూడండి, ఒక నాయకుడు ఉంటే మందలు చక్కగా ఉంటాయి. నాయకుడు లేకపోతే వారికి అనేకమైనటువంటి నష్టాలు, కష్టాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మోషే ప్రభువుకు చెప్తున్నాడు. ప్రభువా, నేను నాయకుడిగా ఉన్నాను, నా తర్వాత ఒక నాయకుడిని ఎన్నుకోండి అని చెప్పినప్పుడు ప్రభువు యెహోషువను ఎన్నుకుంటారు. యెహోషువ ద్వారా ఆ ఇజ్రాయెల్ ప్రజలను వాగ్దాన భూమిలోకి నడిపిస్తారు. అయితే క్రీస్తు ప్రభు అనేక పట్టణాలు, గ్రామాలు తిరిగినప్పుడు ఈ ప్రజలు కాపరి లేనటువంటి గొర్రెల వలె ఉన్నారు. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో కూడా ఆ ప్రజలను పరిపాలించడానికి నాయకులు ఉన్నారు, మత నాయకులు ఉన్నారు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఉన్నారు. అయితే ఆ నాయకులు వారి యొక్క బాధ్యతను విస్మరించి వారు స్వార్థ బుద్ధితో జీవించారు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రభు అంటున్నారు, వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నారు. క్రీస్తు ప్రభు జీవించినటువంటి సమయంలో మతాధికారులు, నాయకులు వారి యొక్క బాధ్యతను విస్మరించారు. అందుకని ప్రభువు ఆ నాయకులను, మతాధికారులను ఖండిస్తూ ఉన్నారు. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా. తర్వాత మనం ఆ 23వ అధ్యాయంలో అనేక వచనాలు ప్రభు పలికారు ఈ నాయకులను ఖండిస్తూ, ఈ నాయకులను ధిక్కరిస్తూ. 16వ వచనంలో చూస్తున్నాం, అయ్యో అందులైన మార్గదర్శకులారా, అందులైన వివేకులారా, అనేకమైనటువంటి మాటలను ప్రభువు ఖండిస్తూ మాట్లాడారు. అయితే ప్రభువు ఒక మంచి నాయకుడిగా ఉంటూ ఉన్నాడు. నేను మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును ధారపోయిను. ఆయన ఒక మంచి కాపరిగా ఉన్నాడు. తన తర్వాత తన బాధ్యతను నెరవేర్చడానికి కాపరులుగా, నాయకులుగా ఉండటానికి ప్రభువు 12 మంది అపోస్తులను ఎన్నుకున్నారు. ఎందుకంటే మిగతా ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వారి యొక్క బాధ్యతను విస్మరించారు, స్వార్థ బుద్ధితో జీవిస్తున్నారు. ఇంకొక సంఘటన కూడా మనకు గుర్తొస్తుంది. హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో ప్రభువు మంచి కాపర్ల గురించి, చెడ్డ కాపర్ల గురించి ఒక వృత్తాంతాన్ని తెలియచేస్తున్నారు. చెడ్డ కాపర్లు ఏం చేస్తారు అంటే స్వార్థ బుద్ధితో జీవిస్తారు, గొర్రెలను చంపి తింటారు, గొర్రెల ఉన్నితో వస్త్రమును చేసుకుంటారు, గొర్రెలు జబ్బుతో ఉన్నప్పుడు పట్టించుకోరు. ఈ విధంగా చెడ్డ కాపరులు
గొర్రెలను తమ యొక్క కోరికల కొరకు ఉపయోగించుకుంటారు. వారి యొక్క స్వలాభం కొరకు చెడ్డ కాపరులు గొర్రెలను ఉపయోగించుకుంటారు. అయితే మంచి కాపరి ఆ గొర్రెలను జాగ్రత్తగా చూసుకుంటాడు. అవి అనారోగ్యంతో ఉన్నప్పుడు వాటికి వైద్యాన్ని అందిస్తాడు. ఆకలిగా ఉన్నప్పుడు వాటి యొక్క ఆకలిని తీరుస్తాడు. ఈ విధంగా మంచి కాపరి నిస్వార్థముతో గొర్రెల పట్ల ప్రవర్తిస్తాడు. అయితే క్రీస్తు ప్రభువు తను ఎన్నుకున్నటువంటి 12 మంది శిష్యులు కూడా అటువంటి నిస్వార్థ నాయకులుగా ఉండాలని ప్రభు భావించారు. అయితే ఆ 12 మంది శిష్యులలో ఒక వ్యక్తి ఉన్నాడు. మనం చదివాం, వాళ్ళ పేర్లు చదివాం. చివరి పేరు ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు. క్రీస్తు ప్రభు కూడా ఒక మంచి నాయకులుగా ఉండాలి అని 12 మంది అపోస్తులను ఎన్నుకున్నాడు. ఆ 12 మంది అపోస్తుల్లో కూడా ఒక అపోస్తులుడు యూదా ఇస్కారియోతు స్వార్థముతోనే ఉన్నాడు. క్రీస్తు ప్రభును అప్పగించాడు. క్రీస్తు ప్రభుతో ఎంతో దగ్గరగా జీవించినప్పటికీ, క్రీస్తు ప్రభుని యొక్క వాక్యాన్ని ఆలకించినప్పటికీ, ఆయన యొక్క అద్భుతాలను చూసినప్పటికీ, ఆయనతో సహవాసం చేసినప్పటికీ కూడా ఇతడు యూదా ఇస్కారియోతు స్వార్థముతో జీవించాడు. యూదా ఇస్కారియోతు గురించి మనకు తర్వాత అనేక విషయాలు తెలియచేయబడ్డాయి. డబ్బు మీద ఆశతో తన యొక్క నాయకుడైనటువంటి, తన యొక్క ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభును అప్పగించాడు. అయితే తర్వాత మనం చదివితే ఈ 12 మంది అపోస్తులను ప్రభు ఎన్నుకున్నారు. వారికి కొన్ని విషయాలు ప్రభు చెప్పారు. వారి పరిచర్య ఎలా ఉండాలి, వారి యొక్క పరిచర్య ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని 5వ వచనం నుంచి మనకు తెలియచేయబడింది. వారు అన్యజనులుండు ప్రదేశంలోనికి వెళ్ళకూడదు, సమరయుల పట్టణమునకు వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని ప్రభువు చెప్పారు. వాళ్ళు ఎక్కడ పరిచర్య చేయాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా చెప్పారు. వాళ్ళు అన్యులు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళకూడదు, సమరయులు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళకూడదు అని ప్రభు చెప్పారు. ఇప్పుడు కొంత సమయం విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన యొక్క కార్యక్రమాన్ని కొనసాగించుదాం. వాక్యం అనేది ప్రపంచమంతటా చాటింపబడాలి. అలాంటిది కొన్ని సెలెక్టెడ్ ప్లేసెస్ మాత్రమే ఎందుకు? సో ఈ వాక్యం చదివినప్పుడు అందరికి వచ్చేటువంటి ప్రశ్న మామూలుగా, క్రీస్తు ప్రభు కొంచెం పక్షపాతం చూపిస్తున్నారు. ఎందుకంటే శిష్యులతో చెప్తున్నారు, మీరు అన్యులు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళొద్దు, కేవలము తప్పిపోయినటువంటి ఇజ్రాయేల్ ప్రజల వద్దకు వెళ్ళండి, కేవలం ఇజ్రాయేల్ ప్రజల వద్దకు వెళ్ళండి అని ప్రభు చెప్తున్నారు. ఒక రకమైనటువంటి పక్షపాతము క్రీస్తు ప్రభు చూయిస్తున్నట్లు మనకి ఈ వచనంలో కనబడుతుంది. మామూలుగా గమనించినట్లయితే పాలస్తీనా దేశము, ఆ గలిలియా సీమ చుట్టూ కూడా అన్యులు ఉంటారు. అన్యులు నివసించేటువంటి ప్రాంతం అంతా గలిలియా సీమ చుట్టూ కూడా. అయితే ఆ ప్రాంతాలకు ప్రభు వెళ్ళొద్దన్నారు. గలిలియా సీమ, అక్కడ యూదులు ఉంటారు, అక్కడికి మాత్రమే వెళ్ళమని చెప్పారు. ఎందుకని క్రీస్తు ప్రభు ఈ మాట చెప్పారు అంటే, తర్వాత అధ్యాయంలో మనం చదివితే మరి ముఖ్యంగా మత్తయి సువార్త 15వ అధ్యాయంలో సాక్షాత్తు క్రీస్తు ప్రభువే అన్యులు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు ప్రభువు అన్యులు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు ప్రభు వెళ్ళారు. ఆ ప్రాంతమున క్రీస్తు ప్రభు ఒక కరణీయ స్త్రీ, ఆమె యొక్క బిడ్డ దయ్యము పట్టి బాధపడుతుంది. ఆమె యొక్క విశ్వాసాన్ని ప్రభు చూశారు. అన్యురాలైనటువంటి ఆ కరణీయ స్త్రీ యొక్క విశ్వాసాన్ని ప్రభు చూశారు. అక్కడ అద్భుతం చేశారు. శిష్యులకు వెళ్ళొద్దన్నారు, కానీ వాళ్ళే అన్యులు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి మాటను ప్రభు పలికారు. ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళేటువంటి సమయంలో ప్రభు పలికినటువంటి మాట చాలా ముఖ్యం. అక్కడ ప్రభు అంటున్నారు, మీరు వెళ్ళి సకల జాతి జనులకు
ప్రతి ఒక్కరికి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఒసగుడు అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మనము చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. క్రీస్తు ప్రభువు మొట్టమొదటిగా ఇజ్రాయెల్ ప్రజల ద్వారా, ఇజ్రాయెల్ ప్రజలకు వాక్యమును బోధించడం ద్వారా మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్దామనుకున్నారు. మొట్టమొదటిగా తన సొంత ప్రజల దగ్గరికి వెళ్ళి తద్వారా తమ సొంత ప్రజల నుండి మిగతా ప్రాంతాలకు వెళ్ళాలని వారు భావించారు. అయితే వారు ఏ విధముగా అన్యులను పక్కన పెట్టినట్టు మనకు సువార్త బోధించటంలా, ఎటువంటి పక్షపాతము చూయించినట్టు సువార్తలు మనకు బోధించటంలా. ఎందుకంటే తర్వాత అధ్యాయంలో మనం చూసాం, సమస్త మానవాళికి సకల జాతి జనులకు వెళ్ళి సువార్తను బోధించమన్నారు. అంటే మొట్టమొదటిగా ఇజ్రాయెల్ ప్రజలను, తర్వాత ఇజ్రాయెల్ ప్రజల ద్వారా సమస్త మానవాళికి అన్నట్లు ఈ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. ఈ విధంగా క్రీస్తు ప్రభువు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని బోధించిన తర్వాత వారి యొక్క పరిచర్య ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని తర్వాత వచనాల్లో చెప్పారు. ఒకటి, వాక్య రూపంలో వారి యొక్క పరిచర్య ఉండాలి చెప్తున్నారు. పరలోక రాజ్యము సమీపించిందని ప్రకటింపుడు వాక్య రూపంలో వారి యొక్క పరిచర్య ఉండాలి. రెండవదిగా కార్య రూపంలో కూడా వారి యొక్క పరిచర్య ఉండాలి. 8వ వచనంలో చూస్తున్నాం, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు శిష్యులను ఎన్నుకున్నారు, ఆ శిష్యులను ప్రాంతంలోకి పంపించారు. అక్కడ వారు చేయాల్సినటువంటి పరిచర్యను కూడా చాలా వివరంగా క్రీస్తు ప్రభు తెలియచేశారు. ఈ విధంగా క్రీస్తు ప్రభు ఒక మంచి కాపరిగా ఉంటూ ఉన్నాడు. తను ఎన్నుకున్నటువంటి శిష్యులు కూడా, అపోస్తులు కూడా మంచి కాపరులుగా, తమకిచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చేటువంటి కాపరులుగా ఉండాలని ప్రభు ఆశించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా క్రీస్తు ప్రభుని శిష్యులము. క్రీస్తు ప్రభు మనందరినీ కూడా కాపరులుగా ఉండమని కోరుతున్నారు. అదే విధముగా కొన్ని సందర్భాల్లో మనము కూడా గొర్రెల స్థితిలో కూడా ఉంటాము. కాపరిగా ఉండేటువంటి సందర్భాలు ఉంటాయి మన జీవితంలో, అదే విధముగా గొర్రెలుగా ఉండేటువంటి స్థితిలో కూడా మన యొక్క జీవితాలు ఉంటాయి. అయితే ప్రభు ఏ విధంగా అయితే నిస్వార్థంతో జీవించారో అటువంటి జీవితాన్ని మనం జీవించగలగాలి. పరిసయ్యుల ధర్మశాస్త్ర బోధల గురించి గొర్రెల ఉన్నిని ధరించినటువంటి తోడేళ్ళు వాళ్ళు అని చెప్పారు. బయటికి చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం గొర్రెల ఉన్ని, లోపలంతా క్రూరత్వము, స్వార్థము, తోడేళ్ళు యొక్క మనస్తత్వం. ఆ విధంగా పరిసయ్యుల ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారని ప్రభు తెలియచేశారు. అటువంటి జీవితము మనము జీవించకూడదు. నిస్వార్థంతో మనం జీవించినప్పుడు ప్రభువు మనందరినీ కూడా తప్పక జీవిస్తారు, మనకు ఆ నిత్య జీవితాన్ని ప్రసాదిస్తారు. ఇప్పుడు 3వ భాగము ప్రార్థన. మహాపరిశుద్ధుడు గల తండ్రి, ప్రేమగల ప్రభా, నీ యొక్క నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క సమయంలో వాక్యం ద్వారా మాకు మంచి కాపరి గురించి నేర్పి ఉన్నారు ప్రభా. మంచి కాపరి ఏ విధంగా మంచిని నేర్పించి ఉన్నారు ప్రభా. మంచి కాపరి గురించి ఎన్నో విషయాలు నేర్పి ఉన్నారు, వాక్యం ద్వారా తెలిపి ఉన్నారు ప్రభా. ఈ యొక్క వాక్యం ద్వారా వాక్యానుసారం మేము జీవించి మంచి కాపరులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని చెప్పి అడుగుచున్నాం తండ్రి. మాలో ఎన్నోసార్లు మేము చెడు కాపరులుగా జీవించి ఉన్నాం ప్రభా. అలాంటి స్వార్థ బుద్ధి మాలో లేకుండా ప్రభా, స్వార్థము, దేశము మాలో నుండి తీసివేసి మీ యొక్క మంచి కాపరులుగా జీవించి ఇతరులకు మార్గదర్శిగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఇప్పుడు 4వ భాగము, మనం ఆలకించినటువంటి వాక్యమును మన జీవితానికి అన్వయించుకోవటము. ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కోసారి మా రిలీజియస్ లైఫ్లో మేము సిస్టర్స్గా ఉండి ఇతరుల కష్టాలను చూస్తూ అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈరోజు నాకు అర్థమైన విషయం ఏంటంటే, వారి కష్టాలను చూసి యేసు ప్రభు ఏ విధంగా అయితే తరుక్కుపోయాడో అదేవిధంగా మేము కూడా ముందుట ఇతరుల కష్టాలను చూసి మా మనసు మార్చుకొని వారికి సహాయం చేసే విధంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఫాదర్ గారు చక్కగా సెలవిచ్చారు.
నేటి సమాజంలో మనము చూస్తున్నాం కదా, నామకార్థ కాపర్లు చాలామంది ఉన్నారు. సో నిజమైన కాపరి ఎలా ఉండాలి, ఎలా జీవించాలని ఫాదర్ గారు చక్కగా సెలవిచ్చారు. నాకు ఆ వాక్యం బాగా నచ్చింది ఫాదర్. ఈ విధంగా క్రీస్తు ప్రభు ఒక మంచి కాపరిగా ఉన్నారు. తను ఎన్నుకున్నటువంటి శిష్యులు మంచి కాపరులుగా, అనగా మనమందరం కూడా మంచి కాపరులుగా జీవించాలని, నిస్వార్థంతో జీవించాలని ప్రభు మనకు ఈనాటి సువిశేషపట్నం ద్వారా సెలవిస్తున్నారు. ఇప్పుడు చివరి ఆశీర్వాదము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ప్రభు మనందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. వచ్చే వారము సామాన్య కాల 12వ ఆదివారము ఆనాటి పట్టణాన్ని వచ్చే ఎపిసోడ్లో ధ్యానించుదాం. అప్పటి వరకు మీ అందరికీ కూడా సెలవు.